హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి సండే అండి. సో అందరికీ కూడా హ్యాపీ సండే. సో నేను ఈరోజు ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఇది జనరల్ లవ్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. సో అందరికీ రిజనేట్ అవ్వచ్చు, రిజనేట్ కాకపోవచ్చు. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ అని తీసుకోండి. రిజనేట్ కాకపోతే సో జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాగా తీసుకోండి, ఓకేనా. సో ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. ఇది లవర్స్ మాత్రమే చూడాలని ఏం లేదు. బ్రదర్ అండ్ సిస్టర్స్ చూడొచ్చు, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, డివర్స్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు, సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ ఇది. సో మీకు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. మీరు దానికి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేసినా పర్వాలేదు. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఓకేనా. సో అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా. సో ఇప్పుడు ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ పార్ట్నర్ ప్రస్తుతం ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని లీగల్గా వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు వీళ్ళు. ద హై ప్రిస్టిస్. సో వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకున్నారు. వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, ఒక క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు వీళ్ళు. మీ పార్ట్నరు మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు? సో మీరు హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి. తలకిందులుగా తపస్సు చేస్తున్నారని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. చాలా డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు. ద హెరోఫెంట్. సో మీరు ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? సో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, దానివల్ల మీరు సపరేషన్లో ఉన్నారు. కమ్యూనికేషన్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య ఆగిపోయింది. క్వీన్ ఆఫ్ పెంటకల్స్. సో మీ పార్ట్నర్ మీ ఫోకస్ అంతా కూడా మీ పార్ట్నర్ మీదే ఉంది. సో మీరు మీ పార్ట్నర్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీరు ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. సో మీరు వచ్చేసి ఇప్పుడు మీ పార్ట్నర్తో ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు మీరు. క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఇంకా మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు. మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి? ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? సో ఇద్దరు కూడా రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు. అంటే ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ వస్తుందా లేదా, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరికొకరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అదే అనుకుంటున్నారు, మీరు కూడా అదే అనుకుంటున్నారు. సో ఇద్దరికి కూడా చాలా బర్డెన్స్ ఉన్నాయి, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు. సో మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి? మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి? సో పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఉన్న అనవసరమైన విషయాలన్నీ కూడా మీరు కట్ ఆఫ్ చేసి ఉన్నారు. ప్రజెంట్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు. సో కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్యూచర్లో మీరే తన ప్రపంచంగా మారిపోతారు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం అన్నట్టు ఫ్యూచర్లో. సో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి? సో పాస్ట్లో మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకున్నారు. సో మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్నే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో 24/7 గమనిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నారు అని చెప్పేసి గమనిస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో మీరు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. సో మీరు తన లైఫ్లో ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి నాకు క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు.
సో అంటే తెలుగులో వచ్చేసి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా కన్యా రాశి, వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. సో మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం. సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఎస్, మీకు కమిట్మెంట్ ఇస్తారు. నైట్ ఆఫ్ వార్డ్స్, వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఒక కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? ఎస్, చేసుకుంటారు. మిమ్మల్ని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ఇంట్రోవర్ట్గా ఉన్నారు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు. వీళ్ళకి ఇష్టం ఉంది కానీ వీళ్ళ ఫీలింగ్స్ని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎమోషన్స్ని, బ్యాలెన్స్ని హైడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఎవరిని చేసుకోలేదు, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎన్ని రోజుల్లో మ్యారేజ్ చేసుకుంటారు? మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎన్ని రోజుల్లో మ్యారేజ్ చేసుకుంటారు? ద ఫుల్ కార్డ్. సో వీళ్ళు ఏంటంటే ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని ఒక డ్యూ డైరెక్షన్లో వర్క్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళు వితిన్ 3 months or 6 monthsలో మిమ్మల్ని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారండి. సో మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, చేస్తారు. కానీ కొంచెం ఈగోయిస్టిక్ క్యారెక్టర్ అండి వీళ్ళు. సో వీళ్ళు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు. కానీ ఖచ్చితంగా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు వీళ్ళు. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇవి. సో ఇవి మీ ఎనర్జీస్, ఓకేనా. సో ఇవి వచ్చేసి మ్యూచువల్. సో మీ పార్ట్నర్ వచ్చేసి యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్. సో మీ పార్ట్నర్కి మీరు అంటే చాలా ప్రేమ ఉంది, కానీ ఆ ఫీలింగ్ని, లవ్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. ఇంకోటి మెజిషియన్ అనేది మిర్రర్. సో మీ లైఫ్లోకి ఎవరో ఒక పర్సన్ పంపించింది యూనివర్స్, కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. హ్యాపీ ఫ్యామిలీ, ఇంకా మీరు హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. సో మ్యూచువల్. సో ఇద్దరు ఒకరికొకరు కేరింగ్గా ఉన్నారు. సో గాడెస్ ఆఫ్ ది మూన్, ఇద్దరు కూడా మనసులో ఏదో బాధపడుతున్నారు, కానీ ఆ బాధ ఏంటనేది ఎవరికి చెప్పట్లేదు. సో ఏంజిల్ ఆన్సర్స్ చూద్దాం. సో ఏంజిల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నాయి? ఫర్గివ్నెస్. ఒకవేళ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే మీరు క్షమించేసేయండి. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ మాత్రం వెళ్ళొద్దు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, వేరే వాళ్ళ గైడెన్స్ అనేది మీరు తీసుకోండి. సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.